శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వైశాఖ పురాణం 24వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. శంఖ మహర్షితో కిరాతకుడు మళ్ళీ ఇలా ప్రశ్నించారు. స్వామి, విష్ణుమూర్తిని ఉద్దేశించి చేసే ధర్మాలు చాలా ఉత్తమమైనవని చెప్పారు. అందులో వైశాఖ ధర్మాలు ఇంకా ఉత్తమం అని వివరించారు. అయితే ఆ విష్ణువు ఎలాంటివారు? ఆయన లక్షణాలేంటి? ఆయన గురించి ఎలా తెలుసుకోవాలి? ఆయన కోసం చెప్పే ధర్మాలు ఏంటి? ఆయనకు ఇష్టమైన పనులు ఏవేంటి? వేటిని చేయటం వల్ల ఆయన సంతోషిస్తారు? ఆయనను మనం ఎలా తెలుసుకోవాలి? నేను మీ శిష్యుడిగా భావించి ఈ విషయాల గురించి నాకు తెలియజేయండి అంటూ వినయంగా ప్రార్థించారు. కిరాతక, చాలా మంచి విషయాన్ని అడిగావు. తప్పకుండా చెప్తాను, శ్రద్ధగా విను. శ్రీ మహావిష్ణువు రూపం ఎలా ఉంటుందంటే పాపాలని హరింపజేసేలా ఉంటుంది. పాపరహితంగా ఉంటుంది. ఆలోచనకు కూడా అందరిది. బ్రహ్మ మొదలైన దేవతలు, మహాత్ములైన మునులు, ఋషులు వారు కూడా సంపూర్ణంగా తెలుసుకోలేనిది. శ్రీ మహావిష్ణువు శక్తి గుణగణాలు పూర్తిగా సంపూర్ణమైనవి అని చెప్పచ్చు. నిశ్చయంగా ఈ సమస్తానికి అధిపతి ఆయనే. ఆయనకు ఒక్క గుణమంటూ ఉండదు. కామము, క్రోధము, మోహము, లోభము ఏవి అంటవు. అనంతుడు, అవ్యయుడు, సచ్చిదానంద రూపుడు. ఈ ప్రపంచాన్ని అంతటిలో తనకి సాటి వచ్చేవారు మరెవ్వరూ లేరు. ఈ ప్రపంచం అంతటికీ అధిపతి, ఆశ్రయదాత కూడా శ్రీమన్నారాయణుడే. ఈ ప్రపంచమంతా నశించిపోయినా శ్రీహరి మాత్రం నశించిపోడు. ఆయన స్థానం ఎప్పటికీ పోదు. ఆయన నిత్యుడు, సత్యుడు, సచ్చిదానంద రూపుడు. ఉత్పత్తి, స్థితి, సంహారము ఇవన్నీ ఆయన చేతిలో ఉంటాయి. ఆయన ఎప్పటికీ నాశనం కాడు. పుట్టడం, పెరగటం, చనిపోవటం, అందులో ఉన్న కష్టనష్టాలు ఇవి అన్నీ, వీటికి కారణమంతా కూడా పరబ్రహ్మే నిర్ణయిస్తారు. పరమాత్మ వల్లే ఇవన్నీ జరుగుతాయి. ప్రతి ఒక్క ప్రాణి పాపపుణ్యాలు, పుట్టడం, చనిపోవడం, పెరగడం, కష్టము, సుఖము, అంతేకాదు చెట్లు, వాటి యొక్క తత్వాలు, శక్తి అన్నీ పరబ్రహ్మ నుంచే వచ్చాయి. ఇదే పరబ్రహ్మ లక్షణము. ఇతడే పరమాత్మ అని జ్ఞానులు నమ్ముతారు. జ్ఞానులు శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మ అని చెప్తారు. చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు కూడా ఈ నామానికి పూర్తిగా సార్థక్యాన్ని పొందలేకపోయారు. బ్రహ్మదేవుడు కూడా శ్రీమన్నారాయణుడి అంశారూపమే. పరిపూర్ణమైన వాడంటే శ్రీమన్నారాయణుడు కాక మరింకెవరు? శ్రీమన్నారాయణుడే పరమాత్మ, పరబ్రహ్మ. ఈ విషయాన్ని శాస్త్రాలు, వేదాలు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, ఆగమాలు అన్నీ కూడా వివరిస్తున్నాయి. భాగవత ధర్మాలు ఇవి మనం తెలుసుకుంటే నారాయణుడే పరబ్రహ్మ అని మనం అర్థం చేసుకోగలుగుతాం. వీటిని మనం అభ్యసించకపోతే నారాయణుడే పరబ్రహ్మ అని మనం ఎప్పటికీ తెలుసుకోలేము. శ్రీమన్నారాయణుడి అవతార గాథల గురించి శక్తి కొలది తెలుసుకున్న వారి జీవితానికి పరిపూర్ణత ఏర్పడుతుంది. ముక్తి పొందుతారు. శ్రీహరి మహిమను క్రమక్రమంగా తెలుసుకోగలుగుతారు. అతడే సర్వశక్తి సంపన్నుడు. దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు అందరికీ ఆరాధ్యమైనవాడు, అధిపతి అయినవాడు నారాయణుడే. బలము, జ్ఞానము, సుఖము ఇవన్నీ కలిగి ఉండటం వల్ల ప్రత్యక్ష, ఆగమ, అనుమానాది ప్రమాణాల వల్ల అన్ని ప్రాణులలో మనుష్యుడే ఉత్తమం అని చెప్పబడింది. అటువంటి మనిషి కంటే జ్ఞానాన్ని పొందిన మహారాజు 100 రెట్లు గొప్పవాడు. అలాంటి మహారాజు కంటే మనుష్య గంధర్వులు 100 రెట్లు గొప్పవారు. తత్వవేత్తలు, మునులు, దేవతలు మనుష్య గంధర్వుల కంటే 100 రెట్లు గొప్పవారని చెబుతారు. అటువంటి వారి కంటే సప్తఋషులు ఇంకా గొప్పవారు. సప్తఋషుల కంటే అగ్నిదేవుడు ఇంకా గొప్పవారు. అగ్నిదేవుడి కంటే సూర్యుడు, సూర్యుని కంటే గురువు, గురువు కంటే ప్రాణము, ప్రాణము కంటే ఇంద్రుడు గొప్పవారు, బలవంతులు. ఇంద్రుడి కంటే గిరిజాదేవి, ఆమె కంటే జగద్గురు అయిన పరమేశ్వరుడు. శివుని కంటే మహాదేవియకు బుద్ధి, బుద్ధి కంటే మహాప్రాణము గొప్పవి. అటువంటి మహాప్రాణం కంటే గొప్పది మరి ఏదీ లేదు. ఆ ప్రాణంలోనే సర్వము ఉంది. ఆ ప్రాణంలోనే ప్రాణాత్మకమైన విశ్వము పుట్టింది. ప్రాణం ఉండటం వల్లే కదలగలుగుతున్నాము. నల్లని మబ్బులా ప్రకాశించే నీ ప్రాణమే సర్వాధారము అని పెద్దలు చెప్తున్నారు. లక్ష్మీ కటాక్షం వల్లే ప్రాణం నిలుస్తోంది. ఆ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుడి పాదసేవ చేసి ఆయన దయను పొందటం వల్ల మరింతగా ప్రకాశిస్తోంది. అటువంటి సర్వాధారుడు, సర్వోత్తముడు శ్రీ మహావిష్ణువు కంటే గొప్పవారు, సమానమైన వారు ఈ ప్రపంచంలోనే లేరు అని శంఖమహర్షుల వారు వివరంగా చెప్పారు. అప్పుడు వెంటనే కిరాతకుడు, స్వామి,
ప్రాణం అన్నిటికంటే గొప్పది అని చెప్తున్నారు. మరి ప్రాణం అన్నిటికంటే గొప్పదా, విష్ణువు అన్నిటికంటే గొప్పవారా? ఈ రెండింటికి సమాధానం చెప్పమన్నారు. కిరాతక, శ్రద్ధగా విను. పూర్వము శ్రీమన్నారాయణుడు బ్రహ్మాండాన్ని సృష్టించి వాళ్ళందరితో, దేవతలారా, నేను మీ దేవతల సామ్రాజ్యానికి బ్రహ్మదేవుణ్ణి రాజుగా నియమించాను. మీలో గొప్పవారు ఎవరో మీరే నిర్ణయించుకుంటే అతడిని యువరాజుగా చేస్తాను. అతడికి శీలము, సహనము, మంచి గుణము ఉండాలి, వీరత్వాన్ని కలిగి ఉండాలి అని శ్రీమన్నారాయణుడు వారిని ఆదేశించారు. ఇంతలో ఇంద్రాదులు నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఒకరితో ఒకరు వివాదపడటం మొదలుపెట్టారు. కొందరు సూర్యుడే గొప్ప అన్నారు, ఇంకొందరు ఇంద్రుడే గొప్ప అన్నారు, ఇంకొందరు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. ఇంద్రాది దేవతలు యువరాజు పదవికి తమలో తగిన వారెవరో తెలియక చాలాసేపు వాదించుకున్నాక ఇక నిర్ణయించుకోలేక శ్రీమన్నారాయణుడి దగ్గరికే వెళ్ళారు. స్వామి, మేము నిర్ణయించుకోలేకపోతున్నాము, మీరే తేల్చండి అంటూ శ్రీమన్నారాయణుని వేడుకున్నారు. అప్పుడు శ్రీహరి నవ్వుతూ ఒక విరాట్ పురుషుణ్ణి సృష్టించారు. చాలా పెద్ద దేహాన్ని వారి ముందు ఉంచారు. వారందరూ ఆశ్చర్యపోయారు ఈ రూపాన్ని చూసి. ఈ దేహంలో చాలామంది దేవతల అంశారూపాలు ఉన్నాయి. ఒక్కొక్క దేవత బయటికి రండి. ఈ శరీరం నుంచి ఏ దేవత బయటికి వచ్చినప్పుడు ఈ శరీరం పడిపోతుందో ఆయనే గొప్పవారు. మళ్ళీ ఏ దేవత ఈ శరీరంలోకి తిరిగి ప్రవేశించినప్పుడు ఈ శరీరం లేస్తుందో అతడినే యువరాజుగా ప్రకటిస్తాను అని శ్రీ మహావిష్ణువు చెప్పారు. ఈ మాటలు విని ముందుగా జయంతుడు అనే దేవశ్రేష్ఠుడు శరీరంలోంచి బయటికి వచ్చారు. అప్పుడు ఆ శరీరం నడవలేకపోయింది. కానీ వినటం, చూడటం ఇటువంటి పనులన్నీ చేస్తూనే ఉంది. అప్పుడు ఆ దేహి కేవలం నడవలేనివాడిగా మారాడు, అంతే. స్థూల దేహము ఆ పెద్ద శరీరం నుంచి లోపలి అవయవాల నుంచి దక్ష ప్రజాపతి బయటికి వచ్చాడు. అప్పుడు ఆ శరీరం భోగించే శక్తి లేకుండా కోల్పోయింది, నపుంసకుడిగా మారిపోయాడు. దక్ష ప్రజాపతి బయటికి వచ్చిన ఆ శరీరం పడిపోలేదు. వినటము, చూడటము, మాట్లాడటము, గాలిని పీల్చుకోవటం ఈ పనులన్నీ చేయగలిగింది. ఆ తర్వాత చేతుల నుంచి ఇంద్రుడు బయటికి వచ్చాడు. ఇంద్రుడు బయటికి వచ్చిన ఆ శరీరం పడిపోలేదు. ఆ తర్వాత కనుల నుంచి సూర్యుడు బయటికి వచ్చాడు. ఆ తర్వాత ఆ శరీరం చూడలేకపోయింది కానీ పడిపోలేదు. ఆ తర్వాత ముక్కు నుంచి అశ్విని దేవతలు బయటికి వచ్చారు. ఆ శరీరం వాసన పీల్చే శక్తిని కోల్పోయింది కానీ పడిపోలేదు. ఆ దేహం చెవుల నుంచి దిక్కులు బయటికి వచ్చాయి, వినికిడి శక్తి కోల్పోయింది. ఆ శరీరం అప్పుడు పడిపోలేదు. దేహము నాలుక నుంచి వరుణదేవుడు బయటికి వచ్చాడు. ఆ దేహాన్ని ధరించిన వానికి రుచి తెలియలేదు, అంతేకాని దేహం పడిపోలేదు. ఆ తర్వాత వాక్కుకి అధిపతి అయిన అగ్ని శరీరంలో నుంచి బయటికి వచ్చారు. ఆ శరీరం మాట్లాడలేకపోయింది, అంతేకాని ఆ శరీరం పడిపోలేదు. ఆ తర్వాత జ్ఞానస్వరూపుడైన రుద్రుడు శరీరంలో నుంచి బయటికి వచ్చారు. ఆ శరీరానికి జ్ఞానం నశించిపోయింది కానీ ఆ శరీరం పడిపోలేదు. ఆ తరువాత ప్రాణము, వాయువు వెలుపలికి వచ్చాయి. అప్పుడు ఆ శరీరం కళ్ళు, చెవులు, కాళ్ళు అన్నీ పనిచేస్తూనే ఉన్నా ఒక్కసారిగా పడిపోయింది. దీనిని చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు శ్రీహరి వెంటనే, మీరందరూ ఆ శరీరంలోకి వెళ్ళండి. ఎవరు వెళ్ళినప్పుడు ఈ శరీరం మళ్ళీ లేస్తుందో అతనే యువరాజు అని ప్రకటించారు. ఈ మాటలు విని జయంతుడు ఆ శరీరంలోని పాదాలలోకి ప్రవేశించాడు. ఆ శరీరం లేవలేదు. దక్ష ప్రజాపతి గుహ్యమైన అవయవంలోకి ప్రవేశించారు. ఆ శరీరం లేవలేదు. ఇంద్రుడు చేతులలోకి ప్రవేశించారు. ఆ శరీరం లేవలేదు. సూర్యుడు కనులలో ప్రవేశించినా ఏమాత్రం కదలిక లేదు. సూర్యుడు కనులలో, దిక్కులు చెవులలో, అగ్నిదేవుడు నాలుక మీద ప్రవేశించారు. అయినా ఆ శరీరంలో ఎటువంటి కదలిక లేదు. రుద్రుడు మనస్సులో ప్రవేశించారు. ఆ తరువాత ఎవ్వరు ప్రవేశించినా ఎటువంటి కదలిక జరగలేదు. ఆఖరిగా ప్రాణం ప్రవేశించింది. వెంటనే శరీరం లేచింది. అప్పుడు బలము, జ్ఞానము, ధైర్యము, వైరాగ్యము, బ్రతికించడం వీటన్నిటిలో శక్తిమంతమైనది ప్రాణము కాబట్టి ప్రాణాన్నే యువరాజుగా ప్రకటించారు. శరీరాన్ని జీవించటానికి కారణం ప్రాణమే కాబట్టి సర్వాధికమని ప్రాణాన్నే యువరాజుని చేశారు. ఈ ప్రాణం తన అంశారూపం వల్ల ప్రపంచమంతటా వ్యాప్తమై ఉన్నది. ప్రాణానికి మించినది ఏదీ లేదు. ప్రాణం లేకుండా బతకగలిగేది ఈ సృష్టిలోనే ఏదీ లేదు. ప్రాణంతో సమానమైన శక్తి ఉన్నవారు కానీ
ప్రాణదైవం కంటే గొప్పవారు కానీ ఎవ్వరూ లేరు. ప్రాణుడొక్కడే అందరికన్నా అధికుడు, కాబట్టి ప్రాణుడొక్కడే సర్వోత్తముడు అని శ్రీ మహావిష్ణువు నిర్ధారించారు. శ్రీ మహావిష్ణువు తప్ప మిగిలిన దేవతలెవ్వరూ ప్రాణాన్ని తిరస్కరించలేరు. ప్రాణము లేనిదే ఎవ్వరూ బ్రతికి ఉండలేరు. ప్రాణదేవత సర్వదేవాత్మకమైన సర్వదేవమయము, నిత్యము శ్రీహరిని అనుసరించే ఉంటుంది. ప్రాణదేవత శ్రీహరికి వశమై ఉంటుంది. ప్రాణదైవము శ్రీహరికి వ్యతిరేకంగా దేనిని కనీసం వినదు, చూడదు కూడా. ప్రాణదైవం మాత్రం శ్రీహరికి ఏ విషయంలోనూ వ్యతిరేకం కాదు, భావంలో కూడా వ్యతిరేకపరచరు. ప్రాణము శ్రీహరికి బలము అని చెప్తారు. శ్రీహరికి ప్రాణము ఒక శక్తిలా ఉంటుంది. శ్రీహరికి అంశారూపం. కాబట్టి శ్రీ మహావిష్ణువు మహిమను, లక్షణాలను తెలియజేసేది ఈ ప్రాణమే. పాపాత్ములు వారు చేసుకున్న పాపాలు తీరిపోయాక, పుణ్యాత్ములైన వారు చేసుకున్న పుణ్యాలు తీరిపోయాక ఆ ప్రాణం తిరిగి సర్వోత్తముడు, అవినాశి అయిన ఆ శ్రీమన్నారాయణుడి పాదాలను చేరుకుంటారు. ఈ విషయాలన్నీ శంఖమహర్షుల వారు వివరించారు. ఇదంతా విన్న తర్వాత ఆ కిరాతకునికి ఇంకొక ప్రశ్న వచ్చింది. స్వామి, ప్రాణదేవుడు చాలా గొప్పవారని, బ్రహ్మజ్ఞాని అని చెప్పారు. అయితే జగద్గురువైన ఆ సర్వేశ్వరుని గురించి భూలోకంలో ఎందుకు ప్రసిద్ధం కాలేదు? మునులు, మహర్షులు వీరందరూ ఎన్నో పురాణాలను రాశారు, ఎన్నిటి గురించో చెప్పారు. కానీ ప్రాణమహాపురుషుని గురించి ఎవ్వరూ ఎందుకు చెప్పలేదు? ఎందుకు ఏ కథలు ప్రఖ్యాతం కాలేదు అని ప్రశ్నించారు. ఓ కిరాతక, పూర్వం ప్రాణమహాపురుషుడు సర్వోత్తముడైన శ్రీహరికి అశ్వమేధ యాగం చెయ్యాలి అనుకున్నారు. దానితో గంగానదీ తీరానికి వెళ్లారు. నాగళ్లతో ఆ నేలను దున్నించి శుద్ధిగా చేసి యాగశాలను నిర్మించాలనుకున్నారు. నాగళ్లతో దున్నుతూ ఉండగా పుట్టలో తపస్సు చేసుకుంటున్న కన్వ మహామునికి నాగలి తగిలింది. దానితో ఆయన తపస్సు భంగమైంది. మహర్షికి చాలా ఆగ్రహం వచ్చింది. పుట్టలో నుంచి బయటికి వచ్చి కోపంగా తనకి విఘ్నాన్ని కలిగించిన ప్రాణపురుషుణ్ణి చూసి, అందరికంటే ప్రధానుడవి అని గర్వం చూపిస్తున్నావా? నీకీ గర్వం త్వరలోనే అడిగిపోతుంది. నిన్ను ముల్లోకాలలోనూ పూజించేవారు ఉండరు. భూలోకంలో అసలు నీ గురించి చాలామందికి తెలియదు. శ్రీహరి అవతార గాథలన్నీ ప్రసిద్ధులు అవుతాయి, కానీ నువ్వు మాత్రం ప్రసిద్ధుడవు కావు అని శపించారు. మహాప్రాణపురుషునికి చాలా కోపం వచ్చింది, బాధ కలిగింది. నేను ఏ తప్పు చేయకుండా ఇంతటి కోపం నా మీద ఎందుకు చూపిస్తున్నారు? మీరు తపస్సు చేసుకుంటున్న విషయం నాకు తెలియదు కదా. నేను మిమ్మల్ని కావాలని బాధ పెట్టలేదు, అయినా మీరు నన్ను శపించారు అంటూ ప్రతిశాపాన్ని ఇచ్చారు. నువ్వు కూడా గురుద్రోహిగా మారిపోతావు అని శపించారు. అలాగే చాలామంది కణ్వమహాముని శాపానికి అనుకూలంగా మహాప్రాణపురుషుణ్ణి పూజించేవారు లేకపోయారు. ఆ తర్వాత భూలోకంలో ఆయన గురించి ప్రచారమే లేకుండా పోయింది. అందుకే ఆయన గురించి చాలామంది వరకు తెలియదు. శ్రీ మహావిష్ణువు అంశారూపాల్లో ప్రధానమైనవాడు మహాప్రాణపురుషుడు కూడా. ఆ తర్వాత ఆయన శాపాన్ని అనుసరించి కణ్వ మహాముని కూడా గురుద్రోహిగా మారారు. కిరాతక, నువ్వు అడిగినవన్నీ వివరించాను. ఇంకా నువ్వు ఏం తెలుసుకోవాలనుకుంటున్నావో చెప్పు అని అడిగారు. ఆ తర్వాత ఏం జరిగింది? కిరాతకుడు తిరిగి ఏమని ప్రశ్నించారు? ఆయన ఎలా సమాధానం చెప్పారు? ఈ విషయాల గురించి మనం 25వ అధ్యాయంలో తెలుసుకుందాం. ఈ అధ్యాయం ఇక్కడితో సంపూర్ణం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకు లైక్ చేయండి. మన ఛానల్ని చుట్టూ ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.